హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాడిరేన్ ఆఫీషియల్. మీరు కానీ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే మా మమ్మీ మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాను. నా ఛానల్ అయితే ఫస్ట్ వీడియో అండి, ప్రాంక్ వీడియో. ఏంటంటే మేము హాలిడేస్ వచ్చాయి కదండి పిల్లలకి, ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయితే ఇస్తారు కదా. ఇంక ఇక్కడైతే మేము ఫ్రైడే అండి, అంటే ఈ రోజు 10th మార్నింగ్ మా ట్రైన్. కాకపోతే ఏంటంటే అది లేట్ చూపిస్తుంది, ఒక 5 hours అలా లేట్ చూపిస్తుందని మా హస్బెండ్ అన్నారు. నేనేంటంటే ఈ విధంగానే ప్రాంక్ చేద్దామని అనుకున్నానండి. అందుకు అయితే ఇది లేట్ అయిందని చెప్తాను. ఫస్ట్ అయితే మా మమ్మీకి ఫోన్ చేసి లేట్ అయ్యింది, ట్రైన్ లేట్ అని చూపిస్తుందమ్మా. తర్వాత 9th మార్నింగ్ మాకు మెసేజ్ వచ్చింది ట్రైన్ క్యాన్సిల్ అని చెప్పి. మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటి అనేది మొత్తం అయితే నేను రికార్డ్ చేశానండి. మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అలానే మా అన్నయ్యని కూడా ప్రాంక్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే త్వరగా చెప్పేశాను రీజన్ అనేది. ఎందుకు అంటే మా అన్నయ్య తొందరగా కనిపెట్టేస్తాడు. ఏంటంటే వాడికి అన్నీ తెలుసు ఈ ట్రైన్స్ అనేది. ఇంకా మా మమ్మీకి అయితే పెద్ద ఐడియా ఉంటుంది కదా అని చెప్పి మా మమ్మీకి అయితే చాలాసేపు చేశాను. మా అన్నయ్యకి అయితే 2 minutes 3 minutesలో అయితే చెప్పేశాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే మరొక మంచి బ్లాగ్తో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. బాయ్ గాయ్స్. మా అమ్మ ఎదుగుతుందో లేదా? ఫోన్ ఎత్తలేదు. A few minutes later. అమ్మా చెప్పమ్మా. ఏం ఫోన్ ఎత్తలేదు? అలాగా పిండి వంటలకి వచ్చారంటే అండి అని చేస్తున్నాం కదా. అప్పుడే వచ్చారేంటి? అదే ఏం చేస్తున్నావు అని చేశాను. ఇది లేచిందా పాప? లేచింది, అన్నం తిన్నది, ఇంకా ఆడుకుంటుంది. నా డ్యూటీకి వెళ్ళిపోయారా? లేదా ఉన్నారు, దిగి లేడట అనుకుంటుంది. ఫోన్లో చూసుకోవడానికి అవుతుంది. దిగి లేడట, సాయంత్రం ఎప్పుడో వస్తుంది ఏమో. మాది స్కూల్కి వెళ్ళిపోయింది ట్రైన్. అదే 2 రోజుల నుంచి ఆడట్లేదు, అమ్మమ్మ ఇంటికి అన్నాం అని వెళ్ళిపోతుంది. బాయ్ అమ్మ, స్కూల్కి వెళ్ళిపోదాం అని అంటుంది. మాది ట్రైన్ టికెట్ అది 6 గంటలు 7 గంటలు లేట్ చూపిస్తుంది. క్యాన్సిల్ అయిపోయింది. టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి. అయ్యో, సంక్రాంతికి టికెట్లు లేవు. ఇప్పుడు చూసుకుంటే ఏ టికెట్లు లేవు. బస్సు ఏమో కాదు, ఇప్పుడు రేపటికి క్యాన్సిల్ అయిపోయి. తీసుకుంటారు. అయ్యో, క్యాన్సిల్ అయిపోతే మనకెలా తెలుస్తాయమ్మా? మచిలీపట్నం కాదు, అది ఎల్టీడీ. ఇప్పుడు మేము దానికే వస్తాం, బాగానే వస్తుంది. కానీ మరి ఇవాళ ఈసారి ఎందుకో మరి లేట్గా రావడంతో క్యాన్సిల్ చేసేసారు. బస్సుకేమో 2500 2000 చూపిస్తుంది టికెట్ ఒక మనిషికి. మరి సంక్రాంతి కదా, మామూలు దానికి వెళ్దామంటే లేవు. ఈసారి రావడానికి అవుద్దో లేదో, వెళ్ళడానికి అవుద్దో లేదో అని అంటున్నాడు ఆయన. సంక్రాంతి తర్వాత ఉన్నాయి మళ్ళీ టికెట్లు, అప్పుడు వెళ్దులే అంటున్నారు ఇతను. దీనికి సోమవారం నుంచి సోమవారం వరకు సెలవులే. ఇలాగ సెలవులే కదా, కనుమకి టికెట్లు ఉన్నాయి, కనుమకి తీస్తానులే. వెళ్ళిపోతారట డ్యూటీలకి. ఇప్పుడు పెట్టుకోమంటే అప్పుడు పెట్టుకుంటాను, లేదంటే ఉండిపోవడమే అమ్మ వచ్చినప్పుడే ఇంకా అని అంటుంది.
మరి బస్ కి 2500 అవుతుందా? మామూలుగా రిజర్వేషన్ చేయించుకుని వచ్చి అమ్మా మౌలిక కాలం వస్తున్నారు కదా. అలా కూడా లేవు, మామూలుగా టికెట్ తీసుకోవడానికి కూడా అక్కడ అవ్వట్లేదు. ఈసారి తీసేసాడు, సంక్రాంతి కదా. అన్నయ్యకి ఎవరు ట్రైన్ అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడగవలసిందే. వాళ్ళేం చేస్తారు టికెట్లు లేనప్పుడు? అంటే తత్కాల్లో ఏమో అవుతుందేమో అని చూసారు తత్కాల్లో, రేపటికి ఈ రోజే చూడాలి. చూసారు తత్కాల్లో కూడా ఏం లేవు, రేపటికి ఈ రోజే చూడాలి. క్యాన్సిల్ అయిపోయింది. రావడం కావాలి ఇంకా రావడం కాదు, అయ్యో పండుగ కూడా రాకపోవడం. ఏమి మా ఆయన కొత్త అల్లుడేంటి? కాకపోయినా సరదా ఉంటుంది కదా, పండుగ లెక్కేందుకు వచ్చిన సుఖమే ఉంది, సరదా ఉంటది కదా అనేసి చూడమన్నాను. అసలు అది నుంచి అదే చూస్తున్నారు. అమ్మతో మాటలు అమ్మతో చెప్తానులే. అయితే ఏం చేద్దాం అని అడుగుతున్నారు అతను. మామూలుగా రావడానికి అవుదా? పిల్ల చెండి పిల్ల ఎవరు లేరు కదా, మామూలుగా అప్పటికప్పుడు తీసుకుని ట్రైన్ టికెట్ రాదు అవడం కదా. మామూలుగా రావడానికి తీసేసారమ్మా. అది బయట ఇంతకు ముందు ఇచ్చారు, కరోనా తర్వాత మొన్నటి నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు తీసేసారు. అలాగే సంక్రాంతి కదా, అందరూ మామూలుగా వెళ్ళిపోతే మరి అందరూ ఏలాడుతూ వెళ్ళడం ఏదో ఒకటి అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి కూడా, మరి ట్రైన్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది. ఇంక ఇప్పుడు తీసేసారు, అన్నీ ఆన్లైన్లోనే. అందుకు అలాగే మరి అది మాకు ముందుగా చూపిస్తే బాగుంది, ముందుగా చూపించలేదు. ఉదయం మెసేజ్ వచ్చింది క్యాన్సిల్ అని. మీ అల్లుడు పరిగెట్టుకొని వెళ్ళిపోదా? పరిగెట్టుకొని వచ్చి పరిగెట్టుకొని వచ్చి అంటున్నాడు. పరిగెట్టుకొని వచ్చి సర్లే మరి ఏం చేస్తాం, చూద్దాం. అన్నయ్య ఏమైనా అవుతుందేమో చూడమంటాం. అలోదా ఏమవుతుంది ఆడేందుకు ఇంకా. కాన్ఫరెన్స్ కలుపుతానండి. ఇప్పుడు మా అన్నికి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నాను. చంద్రేష్ గారు కార్ వేసుకొని వచ్చేస్తా. అయ్యో కట్ అయిపోతుంది. ఏటన్నామా కట్ అయిపోతుంది అడిది. ఎందుకు నాయన కారు ఆడు ఇప్పుడు కారు దూరం నుంచి ఉండి అడిచారు. 2000 అవుతుంది కదా, బస్సుకైనా 2000 అవుతుంది కదమ్మా. అవునులే ఉండి చేస్తున్నాడు, అడిగి చేస్తున్నాడు. హలో హలో ఏం చేస్తున్నావు? అవి లేట్ చూపించింది అంతా, ఒక 7 గంటలు 8 గంటలు లేట్ చూపించింది మొన్నటి వరకు, నిన్నటి వరకును. సడన్ గా క్యాన్సిల్ అని వచ్చింది ఈరోజు మెసేజ్. టికెట్లు చూస్తే టికెట్లు లేవు, బస్సు ఏమో 1500 2000 ఎంత చూపిస్తుంది. ఈ బావ లారీ పంపించి మాట్లాడు. సంక్రాంతికి తీసుకున్నాం, టికెట్లు ఎలా వస్తాయి? సంక్రాంతి అవదా?
అవుతుంది ఇక్కడ టికెట్లు ఉండాలి నీ చేతిలో సెల్ అవుతా ఉదయం నేను కూడా అడిగేస్తాను. అరే నిజం కాదర్రా, ప్రాంక్ చేశాను వీడియో కోసం. ప్రాంక్ చేద్దామని ఆలోచించాను, అమ్మకి ఏమంటుందో ఆలోచిస్తుందో. యూట్యూబ్ లోని ప్రాంక్లు ఎక్కువైపోతున్నాయి కదా, ప్రాంక్ చేద్దాము ఏదో ఒకటి అంటే మా ఆయన అన్నాడు పెద్ద పెద్ద ప్రాంక్లు అయితే మీ అమ్మ ఎప్పటికీ నమ్మదు, ఇది చేస్తానే లాస్ట్ కి చెప్పేస్తాను అంటే సరే అయితే మీ అమ్మ ఏమంటుందో చూద్దాం. ఏమంటారు? క్యాన్సిల్ అయిపోయిందని మీరేమంటారు?